Good morning, పిల్లలు. Good morning, sir. How are you all? I am fine, sir. Thank you, sir. Okay, very good. నేను కూడా బాగున్నాను. We are so fine. Thank you. మనం ఐదు తరగతి పిల్లలందరూ కూడా తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి ఒకసారి అందరూ. Yes, sir. చేస్తారా? Yes, sir. మనం పంచరత్నాల పాఠం చెప్పుకుంటున్నాం కదా. Yes, sir. పేజ్ నెంబర్ 53 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 53 పంచరత్నాలు. పంచరత్నాలు పాఠం. మనం ఇప్పటి వరకు 6 పద్యాలు చెప్పుకున్నాం కదా. ఈవేళ 7వ పద్యం, 8వ పద్యం, 9వ పద్యం కూడా చెప్పుకున్నాం. అప్పటితోటి ఈ భాగం అయిపోతుంది. ఓకేనా? చూడండి ఒకసారి 7వ పద్యం చూడండి. 6 పద్యాలు వచ్చాయి, మీకు చదివారు ఇంటి దగ్గర? Yes, sir. చదివి సొంతంగా వచ్చారు, నోటికి చూసారు చూడకుండా వచ్చారు పద్యాలు. ఇప్పుడు 7వ పద్యం చెప్తున్నాను చూడండి. నీతియే మూలము విద్యకు, నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకమున్, నీతియే భూత ప్రీతియు, నీతియుతుండెప్పుడొందు నీత పదంబున్. మంచి పద్యం చూడండి, మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను. నీతియే మూలము విద్యకు, నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకమున్, నీతియే భూత ప్రీతియు, నీతియుతుండెప్పుడొందు నియత పదంబున్. ఓకేనా? దీని భావం చూడండి, పక్కన రాశారు. విద్యకు నీతియే ఆధారం. చతుర్విధ పురుషార్థ తత్వాన్ని అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం నిర్ణయించేది కూడా నీతియే. సర్వభూతాలకు అంటే ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతియే. నీతిమంతుడైన వాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు. నీతి అంటే ఏంటి అర్థం? చెప్పిన మాట మీద నిలబడడం, ఎప్పుడు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉండడం, ఆడిన మాట తప్పకపోవడం, ఇవన్నీ నీతిమంతుల యొక్క లక్షణాలు. నీతిమంతులు అలా నీతిగా ఉన్నారనుకో వాళ్ళట విద్యకు నీతియే ఆధారం. వాళ్ళకి చదువు బాగా వస్తుంది అలాంటి వాళ్ళకి. అలాగే చతుర్వేద పురుషార్థతత్వాన్ని అంటే ధర్మార్థ కామోక్షాలు అంటే పెద్ద క్లాసులో తెలుస్తాయి. అవన్నీ కూడా నీతి వల్ల మనకు లభిస్తాయి. అలాగే సర్వభూతాలకు, భూతం అంటే దెయ్యం భూతం అని కాదు, భూతము అంటే ప్రాణము అని అర్థం. అన్ని ప్రాణాలకి కూడా ప్రీతి కలిగించేది, ఇష్టం కలిగించేది నీతే. మీ ఫ్రెండ్ ఎవరైనా ఎప్పుడు అబద్ధం చెప్పడం చాలా పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు మీరు ఇష్టపడతారా? ఇష్టపడతారు కదా. అలా ఉండాలి మనం కూడా. నీతిమంతుడైన వాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు. మంచివాడు ఎప్పుడు కూడా మంచి మంచి పదవులు పొందుతాడు. చెడ్డవాడు ఎప్పుడు కూడా అణగారిపోతాడు. ఇవాళ బాగా సంపాదించవచ్చు, బాగా కార్లు అవి కొనుక్కోవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టచ్చు, అన్నీ చేయొచ్చు చెడ్డవాడు. కానీ నీతి వాళ్ళకి కొంచెం డబ్బులు లేకపోవచ్చు. కానీ అందరూ ఎవరు గౌరవిస్తారు? నీతిగా ఉన్న వాళ్ళని గౌరవిస్తారు, చెడ్డవాళ్ళని గౌరవించారు. చెడ్డవాళ్ళు కొన్ని రోజులకు అన్నీ కోల్పోతారు. నీతి వాళ్ళు ఎప్పటికీ, నీతిగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పైమెట్టెక్కుతారు. ఓకేనా? అందుకని ఎప్పుడు కూడా మనం నీతిగానే ఉండాలి, అవినీతికి పాల్పడకూడదు. ఓకేనా? రైట్. చదువు చూడండి, ఎందుకు వచ్చింది చూడండి. చదువని వాడజ్ఞుండగు, చదివిన సద్వివేక చతురత కలుగున్, చదువగ వలయును జనులకు, చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి. చదువు గురించి పద్యం చూడండి. చదువని వాడజ్ఞుండగు, చదివిన సద్వివేక చతురత కలుగున్, చదువగ వలయును జనులకు, చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి. ఇది పోతన గారు రాశారు. ఇది చూడండి ఏ పద్యం. దీని భావం చూడండి. చదవని వాడికి ఏమీ తెలియదు. అంటే చదవని వాడు అజ్ఞుండగు అంటే వాడు అజ్ఞానం అయిపోతాడు అన్నమాట, ఏమీ తెలియదు వాడికి. చదివిన సద్వివేక చతురత కలుగున్ అంటే చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది. అంటే తెలివితేటలు వస్తాయి వాళ్ళకి. చదువగా వలయును జనులకు, అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. ఉత్తములైన గురువుల వద్ద నేను చదివిస్తాను నాయన, చదువుకో తండ్రి. అంటే పిల్లల్ని నాన్న అని పిలుస్తారు కదా తండ్రి. పిల్లవాడు తండ్రిని నాన్న అని పిలుస్తాడు. అలాగే పెద్దవాళ్ళు కూడా పిల్లలు మిమ్మల్ని మీ నాన్న ఇంటి దగ్గర అనిపిస్తారు, అమ్మ అనిపిస్తారు కదా. అమ్మ అనిపిస్తారా పిల్లరా? మీరు అన్న వాళ్ళకి అమ్మాడు మీ నాన్న కదా. మీ నాన్నకి వేరే అమ్మ ఉంది కదా, అయినా సరే మిమ్మల్ని మీ నాన్న ఎలా పిలుస్తాడు? అమ్మా అని పిలుస్తాడు కదా. అలాగే మీ పిల్లల్ని అరే నాన్న ఇలా రారా అంటాం. అంటావమ్మా అలా మన ఇక్కడ తండ్రి అంటే ఒరే పిల్లడా, ఒరే బాబు ఇష్టంగా పిల్లడని తండ్రి అంటారు. అమ్మా నాన్న అని పిల్లల్ని పిలుస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇక్కడ తండ్రి అంటే ఒరే బాబు అని చెప్తున్నాడు. ఈ మాటలు ఎవరెవరికి చెప్పారంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి చెప్పాడు. ప్రహ్లాదుడు అంటే హిరణ్యకశిపుడు అంటే ఒక పెద్ద రాక్షస రాజు. అతను వాళ్ళ అబ్బాయి ప్రహ్లాదుడు అని ఉన్నాడు. అతన్నే చదువుకోరా, నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకో, గురుకులాలు ఉండేవి, అవి గురువుగారి దగ్గరికి పంపిస్తాను నిన్ను, అక్కడ నీకు మంచి చదువు చెప్తానని చెప్పి స్కూల్కి వెళ్ళని చెప్పారు. ప్రహ్లాదుడు చదువుకుని ఎంతో పేరు సంపాదించాడు. వాళ్ళ నాన్న కూడా మంచి చదువు చెప్పారు, చదువుకున్నాడు. చాలా గొప్పవాడు అయ్యాడు ప్రహ్లాదుడు.
హిరణ్యకశిపుడు రాక్షసుడు కదా, అతను అన్ని తప్పుడు పనులు చేస్తుంటే ప్రహ్లాదుడు బాగా చదువుకుని మంచి చెడ్లను నేర్చుకుని వాళ్ళ నాన్నకి చెప్పాడు, నాన్న అలా తప్పుడు పనులు చేయకూడదు, దేవుడు మనకు భగవంతుడు విష్ణుమూర్తి మనకు దేవుడు, ఆయన మనం నమ్మాలి అని చెప్పి రాక్షసుడికి అన్ని కూడా మంచి చెడ్లని చెప్పాడు, వాళ్ళ నాన్నకు కూడా మంచి చెడ్డని చెప్పాడు అన్నమాట. రైట్. 9వ పద్యం చూడండి. తరువుల తిరస ఫల భార గురుతగాంచు నింగి వ్రేలుచు అమృతమొసంగు మేఘుడు ఉద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకిది సహజ గుణము. ఇది కూడా చాలా మంచి పద్యం చూడండి. తరువుల తిరస ఫల భార గురుతగాంచు నింగి వ్రేలుచు అమృతమొసంగు మేఘుడు ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకిది సహజ గుణము. దీని భావం చూడండి. చెట్లు నిండుగా రసమున్న పండ్ల బరువుతో వంగిపోతాయి. మామిడి చెట్టు ఉందనుకున్నాం, మామిడి చెట్టు మామూలుగా ఇలా పైకి ఉంటుంది, కానీ బోల్డని మామిడికాయలు కాసే అనుకోండి దానికి. ఆ చెట్టు ఎలా ఉంటుంది, కిందకి వాలిపోతుందో వాలిపోతుంది, అలాగే దాని బరువుకి ఏమవుతుంది, చెట్టు కిందకి వచ్చేస్తుంది. అలాగే ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. మేఘాలు ఎక్కడ ఉంటాయి, పైన ఉంటాయి, కానీ మేఘాల ద్వారా వచ్చే వర్షం ఎక్కడికి వస్తుంది, కిందకి వచ్చేస్తుంది. తర్వాత నిండుగా సంపద ఉండడం చాలా పండితులైన వారు అహంకారం పొందరు. బాగా చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా మేధావులైన వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు నాకు ఇంత చదువచ్చు, నేను చాలా గొప్పవాడిని కాలం ఎగరేసుకుంటూ తిరగట్టు. వీటన్నిటికీ ఉదాహరణ ఏంటంటే ఈ లోకంలో ఉపకారం చేసే వారికి ఇది సహజ లక్షణం. పళ్ళు ఉన్నాయి కదా, ఒక మామిడి చెట్టు ఉంది, నాకేం బోల్డెన్ మామిడికాయలు ఉన్నాయి అని నేను అలా పైకి కాస్తానని చెప్పి పైకి వెళ్ళిపోతాయి కాయలు, కిందకి మనకు అందీరు వస్తాయి, కిందకి వచ్చేస్తాయా? అంటే డబ్బులు ఉన్నాయనుకో, చేతి నిండా డబ్బులు, చెట్టు నిండా కాయలు ఉండడం అంటే జేబుల నిండా డబ్బులు ఉండడం. చెట్టు నిండా కాయలు ఉన్నాయి, ఆ చెట్టు గర్వంగా పైకి వెళ్ళిపోతుందా, లేదా అణిగిమణిగి కిందకి ఉండిపోయిందా? అలాగే మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా మనం ఎగిరి పడకూడదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఎగరకూడదు. ఎలా ఉండాలి, మనం నెమ్మదిగా ఉండాలి, అణిగిమణి ఉండాలి, అందరికీ సాయం చేసేలా ఉండాలి. అలాగే ఆకాశంలో మేఘం ఎక్కడుంది, ఆకాశంలో ఉంది. నీళ్ళు కూడా ఆకాశంలో ఇచ్చుకోవచ్చు కదా, కిందకి ఎందుకు ఇవ్వాలి? అంత ఎత్తులో ఉన్నాను నేను, కింద మనుషుల కిందకి నీళ్ళు ఇవ్వడం చెప్పి ఇవ్వడం మానేస్తుందా? మనకే ఇస్తాం. అంత ఆకాశంలో ఉన్నా సరే మన గురించి నీళ్ళు ఇస్తాం. అలాగే బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, పండితులు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ అహంకారాన్ని చూపించారన్నమాట. కానీ మా జగత్ మంచి చేసే వాళ్ళందరికీ కూడా ఇవి మంచి లక్షణం. ఈ లోకంలో ఉపకారం చేసే వాళ్ళకి ఇది సహజమైనటువంటి లక్షణం అని చెప్తున్నారు. అంటే మనం కూడా అందరికీ ఉపకారం చేయాలి, ఇప్పుడు కూడా ఎవరికి అపకారం చేయకూడదు, సాధ్యమైనంత వరకు సహాయం చేయాలి. ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, సహాయం చేయాలి. ఓకేనా? రైట్. అయిపోయి 9 పద్యాలు అయిపోయి. ఇక్కడ చూడండి, మీరు పేజ్ నెంబర్ 54 ఓపెన్ చేయండి. 54వ పేజీలో చూడండి, బోల్డెన్ అర్థాలు ఉన్నాయి. ఇగో బోల్డెన్ అర్థాలు వచ్చాయి. ఈ అర్థాలన్నీ చదవాలి మీరు. ఈ భావాలు చదివి అర్థాలు చదివితే మీ అందరికీ కూడా ఈ పాఠం అంతా తెలుస్తుంది బాగా. ఆ తర్వాత ఎక్సర్సైజ్ చూడండి, ఇవి చేయండి అని, చదవడం అని, వ్యక్తపరచడం చాలా ఉన్నాయి. ఓకే, 3 పేజీలు ఉంది ఎక్సర్సైజ్ మొత్తం. ఈ 3 పేజీల ఎక్సర్సైజ్ కూడా మీరు పాఠంలో భావాలు బాగా చదివితే ఇవన్నీ వెంటనే అన్నీ చేయగలుగుతారు. ఓకేనా? ఈ ఎక్సర్సైజ్ మనం మళ్ళీ నేర్చుకుందాం. ఇవి మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత 9 పద్యాలు అలాగే 9 భావాలు ఉన్నాయి కదా, అవన్నీ ఒకసారి రాయండి. తప్పనిసరిగా అందరికీ కూడా పద్యాలు 9 కూడా కంటలో వచ్చేయాలి, నోటుకు వచ్చేయాలి పద్యాలు 9 కూడా. సరేనా? బాయ్. ఓకే చిల్డ్రన్, బాయ్.